ఇంగ్లాండ్లో టెస్ట్ అంటే ఎప్పుడూ తేలిక కాదు. పైగా సీనియర్లు రోహిత్ కోహ్లీ రిటైర్ అయిపోయారు. ఆపై ప్రధాన పేస్ అస్త్రం బూమ్రా కూడా దూరమయ్యాడు. నడిపిస్తున్నది కొత్త కెప్టెన్, ఆడుతోంది అనుభవం కురవడిన జట్టు. కానీ టీమిండియా ఆట అద్భుతం. పరుగుల వరద పారిస్తూ ఇంగ్లాండ్ బజ్బాల్ కు కళ్ళెం వేస్తూ ఆ జట్టు ఎడ్జ్ బాస్టన్ లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తొలి టెస్ట్ లో బాగానే ఆడినా చాలా భాగం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఈసారి వదల్లేదు. మరింత కసితో పట్టుదలతో చెలరేగిపోయింది. బ్యాటర్ల శ్రమకు బౌలర్ల కృషి తోడైన వేళ దెబ్బకు దెబ్బ తీస్తూ 1-1తో సిరీస్ ను సమం చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ తో ముందుండి అలవోకగా పరుగులు రాబడితే వికెట్ల వేటలో ఆకాష్ దీప్, సిరాజ్ విజృంభించారు. ఇంగ్లాండ్ ను వంచడంలో పంత్, జైస్వాల్ ది విలువైన పాత్రే. ఆఖరి రోజు కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించే అవకాశం లేదన్నది ముందు రోజే తేలిపోయింది. మిగిలిన 7 వికెట్లు భారత్ పడగొట్టగలదా అన్నదే ప్రశ్న. అలాంటి స్థితిలో ఉదయం ఆటను ఆలస్యం చేసి భారత్ ను వర్షం భయపెట్టింది. ఇంగ్లాండ్ అంత సులభంగా ఏమీ లొంగలేదు. నిర్జీవమైన పిచ్ పై పెద్దగా సహకారం లేకున్నా అద్భుత ప్రదర్శన చేసిన ఆకాష్ దీప్ ఆతిథ్య జట్టును చుట్టేసి టీమిండియాను విజయపథంలో నడిపించాడు. వర్షం వల్ల దాదాపు 2 గంటలు ఆలస్యంగా ఆట ఆరంభమైన చాలా సమయం ఉండగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించింది టీమిండియా. ఇక విమర్శించిన వాళ్లే టీమిండియా అదర్హో గిల్సేన ఈసారి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. రెండో టెస్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు చివరి రోజు అదరగొట్టిందనేశారు. ఇక ఆఖరి పంచ్ ను కూడా విజయవంతంగా విసిరింది. నిర్జీవ పిచ్ పై ఆకాష్ దీప్ సూపర్ బౌలింగ్ తో 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 72 రన్స్ 3 వికెట్లతో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆల్అౌట్ అయింది. జేమీ స్మిత్ టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427 పరుగులు 6 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్ట్ గురువారం లార్డ్స్ లో ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ కు గెలిచే అవకాశమే లేదు. అసాధారణంగా పోరాడితే డ్రా చేసుకోవచ్చు. భారత్ 7 వికెట్లు పడగొడితే చాలు గెలుపు సొంతమవుతుంది. చివరి రోజు పరిస్థితి ఇది. ఎంతో ఉత్సాహంగా సిద్ధమైన టీమిండియాకు వర్షం ఆందోళన కలిగించింది. వాన వల్ల దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆట మొదలైంది. 10 ఓవర్ల ఆట అయిపోయింది. కానీ మ్యాచ్ ఆలస్యంగా మొదలైన పట్టుదలగా బౌలింగ్ చేసిన భారత్ సెషన్ కు పైగా ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించింది. బూమ్రా లాంటి మేటి పేసర్ గైర్హాజరీలో బాధ్యత తీసుకున్న ఆకాష్ దీప్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి రోజు అతడి బౌలింగే హైలైట్. దాదాపు అసాధ్యమైన 608 పరుగుల లక్ష్య ఛేదనలో 72 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ ను ఆరంభంలోనే దెబ్బతీసి భారత్ ను సంబరాల్లో ముంచెత్తాడు ఆకాష్ దీప్. 4వ ఓవర్లోనే పోప్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు. ఆకాష్ దీప్ బంతిని పోప్ వికెట్ల మీదకి ఆడుకున్నాడు. అతడు తన తర్వాతి ఓవర్ లో బ్రూక్ ను వెనక్కి పంపాడు. సీమ్ అవుతూ లోపలికి వచ్చిన బంత్ కి బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే స్టోక్స్, జేమీ స్మిత్ వెంటనే వికెట్ పడనివ్వలేదు. జడేజా నుంచి పరీక్షను ఎదుర్కొన్న స్టోక్స్ నిలబడగలిగాడు. స్మిత్ కాస్త వేగంగానే ఆడాడు. మరో వికెట్ పడకుండానే ఇంగ్లాండ్ లంచ్ కు వెళ్తుందనిపించింది. కానీ విరామానికి ముందు చివరి ఓవర్ లో స్టోక్స్ ను సుందర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంచ్ తర్వాత స్మిత్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అతడికి తోడుగా పట్టుదలగా నిలిచిన వోక్స్ భారత్ ను విసిగించాడు. ప్రసిద్ధ్ ఓ షార్ట్ బంతితో వోక్స్ ను అవుట్ చేయడం ద్వారా ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటి తర్వాత స్మిత్ ను ఆకాష్ దీప్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత టైలెండర్లు కాస్త ప్రతిఘటించే వెనుతిరిగారు. టంగ్ ను జడేజా అవుట్ చేయగా కార్స్ ను వెనక్కి పంపడం ద్వారా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ఆకాష్ దీప్ తెరదించాడు. ఆకాష్ కెరీర్ లో తొలిసారి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, మ్యాచ్ లో 10 వికెట్ల ఘనత సాధించాడు. ఇక ఇంగ్లాండ్ టెస్టుల్లో 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ ఆకాష్ దీప్. 1986లో చేతన్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఇద్దరు బర్మింగ్హామ్ లోనే 10 వికెట్ల ప్రదర్శన చేశారు. ఇక 336 పరుగులతో భారత్ గెలుపు అంతరం. విదేశాల్లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. ఇక రెండో టెస్ట్ లో 1692 మొత్తం పరుగులు. ఇంగ్లాండ్ భారత్ మధ్య ఓ టెస్ట్ మ్యాచ్ లో ఇవే అత్యధికం. ఇక అంతేకాదు ఎడ్జ్ బాస్టన్ లో భారత్ కు ఇదే తొలి విజయం. అంతేకాదు ఈ వేదికలో విజయాన్ని అందుకున్న మొదటి ఆసియా జట్టు కూడా టీమిండియానే. గతంలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక బర్మింగ్హామ్ లో 18 టెస్టులాడినా ఒక్క మ్యాచ్ గెలవలేకపోయాయి.